ఎవ్రీవన్, ఈరోజైతే మనము షిర్డీకి స్టార్ట్ అయిపోయామన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 12 అయిపోతుంది. 2:40 అనుకుంటా ఫ్లైట్ ఉంది. రిషి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. కార్లో పోతున్నావు కానీ ఏ దాంట్లో పోతున్నావు షిర్డీకి నువ్వు చెప్పు. ఫ్లైట్ అని, ఫ్లైట్, ఏరోప్లేన్. నాకైతే ఫుల్ కఫ్ ఉంది, చూడాలి ఆడుకోయినాక తక్కువ అవుతుందా లేదా. మాస్క్ అయితే పెట్టుకుంటున్నాం మళ్ళీ రిషికి రాకుండా. సో ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. హాఫ్ అన్ అవర్లో వచ్చేసామండి మనం అయితే. ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట లోపలికి. మన రిషి నడుస్తున్నాడు. లాస్ట్ టైం ఏమో ఎత్తుకున్నాము, ఈసారి అయితే మన రిషి నడుస్తున్నాడు అనమాట క్యూట్గా. ఇచ్చేద్దాం, ఆగు, వాళ్ళకి ఇచ్చేద్దాము. మళ్ళీ తర్వాత తీసుకున్నాం, షిర్డీలో తీసుకున్నాం. సరేనా? చెకింగ్ అయిపోయింది, ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. రిషి, రిచి పాపా, కన్నా ఏరోప్లేన్స్ చూసినావా? ఏరోప్లేన్ చూసినావా? కౌంట్ చేయి, ఎన్ని కౌంట్ చేసినావా? ఏరోప్లేన్, ఫ్లైట్. ఇది చూడవా? పైననే చూడు నువ్వు. ఉన్నాడు ఇక్కడ చూడు. రిచి చూడు, ఇటు చూడు రిచి పాపా. ఫ్లైట్ పెట్టుకోలే. మన రిషికి అయితే యాక్టివిటీ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఏబిసిలో చూస్తున్నావా? రిచి పప్పు డింగ్ 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 డింగ్. సోమ్ పెట్టుకో, సోమ్. ఏం తింటున్నావు? సోంపా? సోమ్, ఓకే. వర్షం పడుతుంది షిర్డీలో, చూడు. ఇట్స్ రైనింగ్. వావ్. రిషి, వెల్కమ్ టు షిర్డీ. రిషి, చాలా లగేజెస్ తీసుకోవాలి. నేను మనం తీసుకుంటాను, మనకు మాత్రం ఇంకా వస్తలేదు. వర్షం పడుతుంది ఫ్రెండ్స్ షిర్డీలో. సో షిర్డీకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు క్యాబ్లో
రిషి కొద్దిసేపు ఆడుకున్నాడు, బుక్స్ తో ఆడుకున్నాడు మంచిగా. పాప ఎక్కడికి వచ్చినావు? షిడ్డియా? షిడ్డి జేజ దగ్గరికి వచ్చినావు. జేజ చల్లగా అయింది వీడు మొత్తం, మస్తు చల్లగా ఉంది. ఈడ వర్షం పడుతుంది. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసామండి. యాక్చువల్గా ఇక్కడ వైఫై లేదు రూమ్లో. సో పైన అయితే ఇంకా వైఫై ఉందంట. సో అడగడానికి వెళ్ళారు మా హస్బెండ్. ప్రస్తుతానికి రూమ్ అయితే చూసేయండి. టడా రిషి హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? హాయ్. నైస్, బాగుంది. కబోర్డ్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ బాల్కనీ ఉంది చిన్నగా, చాలా చిన్న ప్లేస్ ఉంది కానీ పెద్దగా ఉంది పెద్దగా. ఒక టీవీ అండ్ వాష్రూమ్. చాలా చిన్నగా ఉంది వాష్రూమ్. 1 AC, ఒక టీవీ, మన రిషి పాప, 2 ఫ్యాన్స్, 2 బెడ్స్. సాయి బాబా నాన్న వస్తాడు. వైఫై కోసం వెళ్ళిండు అనమాట అడగడానికి. నీకే కోకోమిలర్ రావడానికి. 2 ఫ్యాన్సా? ఓకే 2 ఫ్యాన్స్. సో బయటికి అయితే వచ్చేస్తాం అనమాట. కొంచెం షాపింగ్ చేద్దామని, అట్లీస్ట్ చూద్దామని చెప్పి. రూమ్లో కూర్చుంటే అలానే ఉంటుందని చెప్పి బయటికి అయితే వచ్చేసాము. సో ఏమైనా షాపింగ్ చేద్దాము అని చెప్పి సో వెళ్దాము. బయట అయితే మస్తు చల్లగా ఉంది, వర్షం పడింది కదా. సో వెళ్దాము. మాస్కులు అయితే పెట్టుకున్నాం. నాకైతే ఇంకా తక్కువ కాలేదు. పోతున్నాము. సో చూద్దాం ఏమున్నాయో. రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో అసలు. ఫుల్ వర్షం పడింది కదా, ఇంత పెంట ఉంది. సో వెళ్దాం. ఇక్కడ ఇంకొకటి ఉంది. బాగానే ఉన్నాయి కదా బేబీ, అన్నీ మంచిగా ఉన్నాయి హోటల్లో. ఇవి చూస్తావా రిషి? పెట్టుకుంటావా? ఓకే తిందాం ఎట్లుందో. ఇది తీసుకుందామా రిషి? ఇది తీసుకో. 2 balls కాదు, ఓన్లీ 1 ball. ఓన్లీ 1 ball. బొమ్మ బాగుందా? తీసుకుంటావా? ఎంత అండి అది? మస్తు సతాయిస్తున్నావు రిషి నువ్వైతే అసలు. అది ఎక్కుతుందంట అండి. రిషి నో పన్నా, నో. హైదరాబాద్ ఎక్కిస్తా కదా నీకు. సో ఇలాగూ బయటికి వచ్చేసాం కదా అని చెప్పి టిఫిన్ అయితే చేసేసాము. అండ్ ఆల్సో మరి రిషికి అయితే ఒక చిన్న టాయ్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఈ వీడియో వచ్చేసి జనవరిలో తీశాను, కానీ పోస్ట్ మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. ఏప్రిల్లో పోస్ట్ చేస్తున్నాను. ఒక దోశ తిన్నాము, 120 రూపీస్ అయిందనమాట. 110 రూపీస్ అయిందనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మళ్ళీ రూమ్కి. అక్కడే పెట్టేస్తారనమాట భోజనాలు. సో 9:30 వరకు లాస్ట్. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి ఫస్ట్ రిషికి తినిపించి తర్వాత మేము తినాలన్నమాట. సో బాయ్ బాయ్, ఈ రోజుకైతే వెళ్ళిపోదాం. సో మనమైతే ఇక్కడికి రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో మీకు కూడా. చాలా బాగుంది చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. టడా అక్కడ కారుతో ఆడుకుంటున్నాడు చూడండి. కొత్త కారు తీసుకున్నాడు.
ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇంకా అయితే ఏడవడం తిరుగుతున్నాడు, మంచిగా ఆడుకుంటూ కూర్చున్నాడు. కానీ మస్తు చల్లగా ఉంది ఈరోజు, అయితే వర్షం పడింది కదా. దా పోదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే రెడీ అయిపోయాము. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా దర్శనం అయిపోతుంది కదా, రష్ తక్కువ ఉంటుందని మెయిన్గా. సో అందుకైతే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం అన్నమాట. కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. నాకు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయింది అనమాట కోల్డ్ అండ్ కఫ్. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఫోన్స్ అయితే అలో ఉండవు కదా, సో ఫోన్స్ ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాము. సో దర్శనం అయిపోయాక కలుద్దాం. బాయ్ బాయ్. దర్శనం అయిపోయింది, ఇప్పుడే వెళ్తున్నాం అనమాట రూమ్కి. మేము తిన్నాం కానీ రిషి ఇంకా తినలేదు. సో ఫస్ట్ తిని రిషికి తినిపించి వెళ్తాం. సో దర్శనం అయిపోయాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్కి. సో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేనైతే త్వరగా డెకరేషన్ చేసేసి మన రిషికి అయితే భోగిపళ్ళు పోసేసాము. ఇక్కడ చెప్పు అక్కడ అంటే ఎక్కడ? క్లౌడ్స్ దగ్గరకా? సో షిటీ నుంచి అయితే వచ్చేసినాం అనమాట. కానీ మధ్యలో ఫ్లైట్ అయితే ఇలా అయింది. ఫుల్ భయపడ్డాం అందరము. ఒక 1 minute వరకు మబ్బులు అడ్డం వచ్చినాయి అన్నమాట. సో ప్రస్తుతానికి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Rishi Vlogs. See you in the next video.